దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో అందరూ అలాగే ఉంటుండగా చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 14వ వచనం. మేమందరము నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునుకోలలకు ఎదురుతన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడు అని అడుగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసుని, నీవు నన్ను చూచున్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువము. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకే నేను నిన్ను వారి వద్దకు పంపిదనని చెప్పెను. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక మొదట దమస్కులోని వారికి, యెరూషలేములో యూదయ దేశమంతటను, తర్వాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుంటుని. చదవబడినటువంటి ఈ వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడు అని దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి చక్కటి సహవాసాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు. దీవించండి, మీరు ఆశీర్వదించండి. కూడికి నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వదకరంగా జరిగించండి. కనిపించి కనబడకుండా పనిచేస్తున్న ఆత్మలను బంధించండి. ఈ దీవెనకరమైన కూడి గది నుంచమని, అల్పుండి దీనుడు నన్ను పక్కకు తప్పించి నీ వాక్యాన్ని తెరిచి మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. సో పోయిన బైబిల్ స్టడీలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. మరొకసారి ఈ బైబిల్ స్టడీలో కూడా దాన్నే రెండో భాగముగా మనం కొనసాగిందాం. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు, ఈ అపోస్తుల కార్యములో మనకు పౌలు జీవిత చరిత్ర కనబడినప్పుడు, నేను ఆల్రెడీ ఇదివరకే దీన్ని ఫౌండేషన్ వేశాను కాబట్టి నేరుగా వర్తమానంలోకి వెళ్తున్నాను. ఈ పౌలు దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా, దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా అతని జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి దినాలలో, ఎందుకంటే అప్పటికే యేసు ప్రభువారు లేఖనములో నుండి, పాత నిబంధన గ్రంథములో నుండి వాక్యముగా ఉన్న దేవుడు శరీరధారిగా మారాడు. యేసు ప్రభువారు వాక్యముగా ఉన్న దేవుడు శరీరధారిగా మారాడు. ఈ శరీరధారిగా మారినటువంటి వాక్యమును ఆ యొక్క సౌలుగా ఉన్నటువంటి పౌలు గుర్తించలేకపోయాడు. వినండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా లవ్ పెట్టుకుని రాసుకోండి. రైట్. శరీరధారిగా ఉన్నటువంటి వాక్యము, ఆ శరీరధారిగా ఉన్నటువంటి వాక్యమును వారు ఎంత మాత్రము కూడా గుర్తించలేకపోయారు. ఎందుకంటే పాత నిబంధనలో వాక్యము ఉన్నటువంటి ఆ యేసు ప్రభు వారే. ఎందుకంటే చాలామంది అంటారు, యేసు ప్రభు వారు పాత నిబంధనలో ఉన్నాడా అని చాలామంది అంటారు. కానీ బైబిలు చాలా నువ్వు స్పష్టంగా పరిశుద్ధాత్మ సహాయముతో నువ్వు చదివితే యేసు ప్రభువారు కొత్త నిబంధనలోనే కాదు, ఆయన పాత నిబంధనలో ఉన్నాడు. అందుకే మనం ఒకప్పుడు నన్ను అబ్రహాము చూడాలని ఆశపడ్డాడు అన్నాడు. ఏంటి, నీకు అబ్రహాము తెలుసా? నీకు కనీసం 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహాం కాలం కోసం మాట్లాడుతున్నావు అన్నాడు. అబ్రహాము కాలంలో యేసు ప్రభువారు వాక్యముగా ఉన్నాడు. యేసు ప్రభువారు మెల్కీసెదెకుగా ఉన్నాడు.
యేసు ప్రభువారు అక్కడ ఎల్షద్దాయిగా ఉన్నాడు, యేసు ప్రభువారు ఎలోహింగా ఉన్నాడు, యేసు ప్రభువారు యెహోవా ఈరేగా ఉన్నాడు. ఆమె పాత నిబంధనలో యేసు ప్రభువారు ఉన్నారు. చాలామంది అనుకుంటారు ఆయన కొత్త నిబంధనలోకి వచ్చాడని, ఆయన సడన్ ఎంట్రీ ఇచ్చాడని చాలామంది అనుకుంటారు. నో సార్, నోవాహు దినాలలో నోవాహును పిలిచింది యేసు ప్రభువారే. నోవాహు, ఈ భూమి అంతట్లో నువ్వు పరిశుద్ధుడు, నిర్దోషుడు, నీతిమంతుడు అయి ఉన్నావు, నీవు నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధపరచు అని నోవాహుతో మాట్లాడింది దేవుడైనటువంటి యేసు ప్రభువారే మాట్లాడాడు. తర్వాత నోవాహు ఓడ ముగించిన తర్వాత ఓడలోకి రమ్మని చెప్పింది కూడా యేసు ప్రభువారే. అయితే యేసు ప్రభువారు అక్కడ ఎలా ఉన్నారు? స్వరముగా ఉన్నాడు, వాక్యముగా ఉన్నాడు. యేసు ప్రభువారు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? స్వరముగా ఉన్నాడు, వాక్యముగా ఉన్నాడు. బట్ అక్కడ యేసు ప్రభు ఖచ్చితంగా యేసు ప్రభువారు కనబడుతున్నారు. చాలామంది ఏమనుకుంటారు, లేరనుకుంటారు. తర్వాత అబ్రహాము కాలంలో చూస్తే అబ్రహామును ఆ యొక్క కల్దీల దేశంలోంచి ఆయన పిలిచాడు. ఎవరు పిలిచింది? యేసు ప్రభువారే పిలిచాడు, యేసుక్రీస్తే పిలిచాడు. అబ్రహాము యేసుక్రీస్తు స్వరమునే విన్నాడు, వాక్యముగా ఉన్నాడు. ఆయన మీకు అర్థమవుతుందా? వాక్యముగా ఉన్నాడు. వాక్యముగా ఉన్న యేసుని చూశారు. ఈరోజు మనం ఏ యేసుని చూస్తున్నాం? శరీరధారిగా ఉన్న యేసుని చూడట్లేదు మనము. ఆమేన్. ఏ శరీరధారిగా ఏ వాక్యం అయితే ఉందో ఆ వాక్యం మరలా శరీరంలోని మళ్ళీ అలాగ మారిపోయింది, పరిపూర్ణమైన వాక్యంగా మారిపోయింది. ఈరోజు యేసుక్రీస్తుని మనం ఫోటోలో చూడడం కాదు. ఆమేన్. యేసుక్రీస్తు రూపం ఈ విధంగా ఉందని మనం ఫోటో చూస్తున్నాం, కానీ ఈరోజు ప్రజెంట్ యేసు ఆయన ఈ కాలపు సంపూర్ణమైన వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి నా సోదరి సోదరులారా, మనం చూసినట్లయితే, మనం గ్రహించినట్లయితే, గమనించినట్లయితే చూడండి, అబ్రహాము కాలంలో ఆయన ఎల్షద్దాయిగా ఉన్నాడు, ఎలోహింగా ఉన్నాడు, మెల్కీసెదెక్గా ఉన్నాడు, యెహోవా ఈరేగా ఉన్నాడు. అర్థమవుతుందా? ప్రతి కాలములో యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర ఉన్నప్పుడు ఆయన పెనూయేలుగా దర్శనమిచ్చాడు. మోషేకి పొదలో దర్శనమిచ్చాడు. యెహోషువాకి దూతగా ప్రత్యక్షమయ్యాడు ఖడ్గం పట్టుకుని. అవునా? హల్లెలూయా. సమూయేలు బాధపడుతున్నాడు సౌలు నిమిత్తం. సమూయేలు నువ్వు బాధపడొద్దని చెప్పాడు యేసుక్రీస్తు. ప్రతి ఒక్కరికి కనబడ్డాడు యేసు ప్రభువారు. ఎలాగా? వాక్యముగా. ఇప్పుడు ఆ వాక్యముగా ఉన్నటువంటి పాత నిబంధనలో వాక్యముగా ఉన్న అదే యేసు ప్రభువారు, అదే యేసుక్రీస్తు ఇప్పుడు శరీరధారిగా మారేసరికి సౌలు దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. వాక్యము శరీరధారిగా మారడము ప్రజలకి దిగదు, జీర్ణం అవ్వదు, ఆ గొంతు అనేది దిగదు. ఇప్పుడు సౌలు సమస్య ఏంటంటే వాక్యంగా ఉందనే చూస్తున్నాడు, కానీ ఆ వాక్యము కాస్త శరీరధారిగా అయిపోయిందన్న సంగతి ఈ సౌలుకు తెలియదు, సౌలు యొక్క గుంపుకు కూడా తెలియదు. మీకు అర్థమవుతుందా? కానీ ఆయన అనుకున్న సమయం ప్రకారముగా ఆయన ఏమయ్యాడు? శరీరధారిగా అయిపోయాడు, వారి మధ్యలో సంచరించేస్తున్నాడు. అన్నాడా నేను అన్ని కాలాల్లో ఉన్నానని? అందుకే దేవుడి ప్రవక్త వర్తమానం బోధించాడు, అన్ని కాలాల్లో గుర్తించబడిన క్రీస్తు. క్రైస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ ఆల్ ఏజెస్. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గమనిస్తే ఇక్కడ సౌలుగా ఉన్నటువంటి పౌలు వాక్యము కాస్త శరీరధారిగా వారి మధ్యలోకి వచ్చినప్పుడు రికగ్నైజ్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే వాక్యము శరీరధారిగా మారిందో, శరీరధారిగా మారిన వాక్యం మీద అటాకింగ్ చేస్తున్నాడు. అవునా? అవునా కాదా? ఇప్పుడు తర్వాత యేసు ప్రభు వారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన సంఘాన్ని ప్రారంభించాడు. సంఘం అనగా ఎవరు? ఆయన శరీరం. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరం ఎలా ఉంది? ఆయన సంఘముగా ఉంది. అవునా? యేసుక్రీస్తు ఆయన సంఘం ఎలా ఉందంటే ఆయన శరీరం. ఇప్పుడు ఆయన శరీరమే సంఘమై ఉన్నది. ఈరోజు ఎవరు? మనం వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క శరీరం. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క శరీరం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను మాట్లాడుతున్నాను. నీ శరీరంలో ఇది శిరస్సు అంటారు. అవునా? ఇదేంటి? శిరస్సు. ఇది చేయి. అలాగే ఆత్మ సంబంధముగా శిరస్సు క్రీస్తు,
ఈ శరీరం అంతా ఎవరో? సంఘము. ఉదాహరణ మాట్లాడుతున్నాను. నీ చెయ్యి శుభ్రంగా లేకపోతే ఆ శుభ్రంగా లేని చెయ్యితో నువ్వు అలా అన్ని ప్రాంతాలు తిరిగి వచ్చేయగలవా? నీ శిరస్సుకి ఏమనిపిస్తుంది? చేయి కడుక్కోవాలి, అవునా? కాలుకి ఏదైనా అంటుకుంది అనుకో, అయ్య బాబా కాలు కడుక్కోవాలనిపిస్తుంది, అవునా? ఏదన్నా శరీరంలో ఏదైనా డ్యామేజ్ అయిందనుకో ఏదో బాధ వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు తన సంఘానికి ఏదైనా, అవునా, ఇక్కడ నీకు గాయమైనా ఇక్కడ సెన్సేషన్ వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే సెన్సేషన్ వస్తుందో అప్పుడే బాధ వస్తుంది. గమనించండి, ఎప్పుడైతే మొత్తుమంది ఇస్తారో ఇక్కడ కొట్టేసినా సీరేసినా బాధ వస్తుందా? ఉండదు. ఎందుకంటే మత్తు ఇచ్చేసాడు, అవునా? మత్తు దిగిన తర్వాత మళ్ళీ బాడీ కనెక్ట్ ఏమవుతుంది? నొప్పి వస్తుంది, అవునా? ఇప్పుడు ఈ యొక్క సౌలు దేవుడి యొక్క సంఘాన్ని, ఎందుకంటే అక్కడికే 2 సంఘాలు ఉన్నప్పటికే, ఒకటి పరిశీల సంఘము, నామకార్థ సంఘాలు, ఇక్కడ యేసుక్రీస్తు శరీరము కూడా ఉంది అనగా సంఘం. అర్థమవుతుందా? యేసుక్రీస్తు యొక్క శరీరం ఉన్నది క్షమించండి, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, హేరోదీలు, ఆ సంఘాలు కూడా ఉన్నాయి. పరిసయ్యుల సంఘము, సద్దుకైల సంఘము, హేరోదీల సంఘము, శాస్త్రుల సంఘము యేసుక్రీస్తు శరీరం కాదు అది, అవునా? అది యేసుక్రీస్తు శరీరం కాదు. ఎవరైతే క్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామములో లేఖనానుసారమైన బాప్తిసం పొంది దేవుని యొక్క ఆత్మతో నింపబడుతున్నారో వారు యేసుక్రీస్తు యొక్క శరీరంలోకి చేర్చబడుతున్నారు. ఇప్పుడు అపోస్తులు కాకుండా మిగతా వారందరూ కూడా యేసుక్రీస్తు శరీరం కాదు, అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ వ్యక్తులు? యేసుక్రీస్తు శరీరం మీద దాడి చేస్తున్నారు, అవునంటారా? ఈరోజు ఒక నిజమైన సంఘమును దాడి చేస్తే వాళ్ళు చేస్తుంది ఎవరినంటే యేసుక్రీస్తునే దాడి చేస్తున్నారు, అవునా? నిన్ను దాడి చేస్తే యేసుక్రీస్తు సంఘ శరీరాన్ని దాడి చేస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, 2 సహోదరులు ఒకరినొకరు గాయపరుచుకున్నారు అనుకో, హల్లెలూయా. కొన్నిసార్లు చెప్తాను, ఇది చెయ్యా నెవిల్, ఇది చెయ్యా సత్యప్రదీప్, అవునా? ఇలా గుద్దుకొని నొప్పి ఎవరికి వస్తుంది? అవునా? అవునా కాదా? ఎక్కడ తగిలినా దెబ్బ మాత్రం ఒకరికే కదా నొప్పి. ఇప్పుడు అలాగే సంఘములో ఒకరొకరు గట్టిగా భేదాలు పెట్టుకున్నా ఒకరినొకరు గాయపరుచుకుని ఎవరు గాయపరచబడతారు? మొత్తం శరీరం అంతా గాయమవుతుంది, శరీరం అంతా బాధపడుతుంది. అందుకే సంఘంలో ఒకరొకరు విభేదాలు పెట్టుకున్నప్పుడు మొత్తం బాడీ ఆఫ్ క్రైస్ట్ అంతా బాధపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ సెన్సేషన్ వస్తుంది, అయ్యో నొప్పి తగులుతుంది. ఇక్కడ సెన్సేషన్ వచ్చినప్పుడు దేవుడు బాధపడతాడు, అవునా? ఇప్పుడు ఎప్పుడైతే శరీరంలో ఎక్కడ గాయమైనా ఈ బ్రెయిన్లో సెన్సేషన్ వచ్చి బాధ కలుగుతుంది. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని బాధ పెడుతున్నాడు. దేవుడు రియాక్ట్ అయ్యాడు, అవునా? రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు దేవుడి యొక్క సంఘంలో ఎవరికి గాయమైనా దేవుడు రియాక్ట్ అయిపోతాడు, దేవుడు రియాక్ట్ అవుతాడు, అవునా? నాకు గాయం అవుతే జాన్ విక్టర్కి రియాక్ట్ అవ్వగలడు? అవడు. నాకు గాయం అవుతే నేనే రియాక్ట్ అవుతాను, అవునా? ఇది నా శిరస్సు ఇది. కానీ స్పిరిచువల్గా సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు కనుక సంఘంలో ఎవరికి గాయమైనా రియాక్ట్ అయ్యేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. వెంటనే ఈ సౌలు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని బాధ పెడుతున్నాడు. సంఘాన్ని బాధ పెడుతున్నప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వాలి? యేసుక్రీస్తు రియాక్ట్ అవుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, నువ్వు కొట్టాలన్నా నీకు ఎక్కడి నుంచి రావాలి? శిరస్సు నుంచే రావాలి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్, సత్యప్రదీప్ వచ్చి విజయభోగని కొట్టేశాడు అనుకో, ఇతను శిరస్సు చెప్పాలి నువ్వు తిరిగి కొట్టని, అవునా? తిరిగి కొట్టని ఎవరు చెప్పాలి? శిరస్సు చెప్తేనే కొడతాడు. ఇక్కడ కానీ ఎలాంటి సెన్సేషన్ లేదనుకోండి, కొట్టగలడా? కొట్టలేడు, అవునా? అలాగే గమనించండి, ఇప్పుడు శరీరం ఏమీ చేయలేదండి. శిరస్సు ఆజ్ఞాపించకపోతే శరీరం ఏమీ చేయదు. శిరస్సు ఆజ్ఞాపించకపోతే శరీరం ఏమీ చేయదు. కానీ క్రీస్తే నీ శిరస్సు అయితే నిన్ను గాయపరిచిన వాడిని కూడా నువ్వు గాయపరచవు. ఎందుకంటే నీ మనసు ఆయన చేతిలో ఉంది కనుక ఆయన కొట్టమంటే కొడతావు, సైలెంట్గా ఉండమంటే సైలెంట్గా ఉంటావు. అయితే ఆయన కొట్టమండవు, ఆయన ప్రతిదానికి రియాక్ట్ అవ్వమండవు. ఊరుకో అంటాడు అంతే,
అవునా? ఈ బ్రెయిన్ చెప్పకపోతే చెయ్యి పనిచేయదండి. చాలామందికి బ్రెయిన్ డెడ్ అవుతే ఏమవుతారు? చెయ్యి పనిచేయదు, కాలు పనిచేయదు. అవునా? హల్లెలూయా. ఖచ్చితంగా గమనించండి. ఎప్పుడైతే బ్రెయిన్ పని చేస్తుందో బ్రెయిన్ చెప్పాలి, నిన్ను కొట్టాడు కాదు కొట్టాలని. నీకు కక్ష అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? చేతుల్లో ఉండదండి కక్ష, ఈ బ్రెయిన్లో ఉంటుంది కక్ష. ఇప్పుడు అదే బ్రెయిన్ క్రీస్తు బ్రెయిన్ అయిపోయింది అనుకో, ఇంక కక్ష తీర్చుకోడు ఆయన. అవునంటారా? ఆయన కక్ష ఏమి తీర్చుకోడు, ఆయన ఎవరిని బాధ పెట్టాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎవరు రియాక్ట్ అవుతున్నారు? ప్రభువే రియాక్ట్ అవుతున్నాడు. అవునా? సంఘం ఏమన్నా సౌల్ని, ఇంత సంఘాన్ని పాడు చేస్తున్నాడు కాబట్టి దారి కాసి సౌల్ని చంపేద్దాం అనుకుంటుందా? లేదండి. సంఘానికి ఎంత బాధ లేదు, సంఘం గాయపరచబడుతుంది. ఎందుకంటే ఇదివరకు ఆ శరీరం గాయపరచబడింది. అవునా? ఇప్పుడు ఇంకో రూపంలో కల్వరికి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు శరీరం గాయపరచబడింది. ఇప్పుడు ఆయన మరలా పరిశుద్ధాత్మ సంఘానికి ఇచ్చినప్పుడు ఆయన శరీరం మరొక రూపంలో గాయపరచబడుతుంది. అవునా? మరొక రూపంలో ఆయన సంఘం అనేది గాయపరచబడుతుంది. ఇప్పుడు ఇలాంటి సమయంలో ప్రభు రియాక్ట్ అవుతున్నాడు ప్రజల పక్షంగా. మనం పోరాడవలసిన పనేమీ లేదు, మన ఇతరులతో గొడవ పడవలసిన పనే లేదు. కానీ మన పక్షముగా పోరాడేది మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఏం చేశాడు? ఇప్పుడు సౌలు వెళ్తున్న మార్గంలో దిగి వచ్చేసాడు. సౌలా సౌలా సౌలా, నువ్వు నన్ను ఎలా హింస పెడుతున్నావు? ఎలా నన్ను హింస పెడుతున్నావు? ఎందుకు నన్ను హింస పెడుతున్నావు నువ్వు? ఎవరు ప్రభువా నువ్వు అన్నాడు. నేను యేసుని అన్నాడు. నిన్నెప్పుడు హింస పెట్టాను ప్రభువా అన్నాడు. నేను పుట్టినప్పుడు నువ్వు లేవు కదా, నువ్వు సిలువ వేసేటప్పటికి నాకు మా పితరులు చెప్పారు, మా బైబిల్ కాలేజీ సార్ చెప్పారు, నువ్వు లేవు. నీ సంగతి తప్ప నాకు డైరెక్ట్గా నాకు తెలియదు కదా. నేను నిన్ను హింస పెట్టాను, నిన్ను హింస పెడుతుంది నేను కాదు, రోమీలు హింస పెట్టారు నిన్ను. ఎలా చెప్తాడంటారా? నేను బాధ పెట్టలేదు, నిన్ను రోమీలు బాధ పెట్టారు, లేకపోతే మరొకరు బాధ పెట్టారు అని చెప్తాడు మామూలుగా. అవునా కాదా? కానీ ఇదేమన్నాడు? నన్ను హింస పెడతాను అన్నారు. అయితే నువ్వు ఎలాగున్నావు ప్రభు? ఇప్పుడు నువ్వు ఎలాగ ఉన్నావు? నేను ఇప్పుడు ఎలాగున్నాను తెలుసా? అక్కడ సంఘము రూపంలో నేను ఉన్నాను. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? అక్కడ ఉన్న సంఘము రూపంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సంఘమును ఎవరైనా బాధిస్తే దేవుడే బాధపడతాడు. నిజమైన సంఘాన్ని ఎవరైనా టార్గెట్ చేస్తే వారు దేవుడినే టార్గెట్ చేస్తున్నారు. నిజమైన సంఘాన్ని శ్రమ పెట్టాలని ఎవరైనా అనుకుంటే దేవుడిని వాళ్ళు శ్రమ పెడుతున్నారు. నిజమైన సంఘము కోసము బ్యాట్ చేయాలనుకుంటే వారు దేవుడినే బ్యాట్ చేస్తున్నారు. నిజమైన సంఘాన్ని అవమానపరచాలనుకుంటే దేవుడిని అవమానపరుస్తున్నారు. గుర్తుపెట్టుకో, నువ్వు సంఘానికి ఎలాంటి కీడు చేసినా దేవుడికే కీడు చేస్తున్నావు. నువ్వు సంఘాన్ని హింస పెడితే దేవుడిని హింస పెడుతున్నావు. అందుకే సంఘం అనేది దేవుడిది, దేవుడి యొక్క శరీరం. అది సంఘముతో ఆటలాడకూడదు, దేవుని సంఘముతో మనం ఆటలాడకూడదు. ఈరోజు చాలామంది దేవుని సంఘంతో ఆటలాడుతున్నారు. ఆటలాడకూడదు, దేవుని సంఘం అది. నన్ను హింస పెడుతున్నావు అన్న డైరెక్ట్గా అయినా ప్రభు దిగి వచ్చి నేను హింస పడుతున్నాను, నా ప్రజలకు ఏదన్నా అవుతే నేను నాకే బాధ, మిమ్మల్ని ముట్టినవాడు నా కడిగుంట్లు ముట్టినవాడు అన్నాడు. అవునా? ఎవరిని బాధ పెడతావు నువ్వు? దేవుడిని బాధ పెడతావు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక నిజమైన సంఘమును ఎవరైనా గాయపరచాలని ప్రయత్నం చేస్తే దేవుణ్ణి గాయపరచాలనిస్తున్నారు. బివేర్, జాగ్రత్త. దేవుణ్ణి గాయపరుస్తున్నారు అన్నాడు ఆయన. నన్ను ఎలా హింస పెడుతున్నారు మీరు? నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు మీరు? ఈరోజు చాలామంది సంఘాన్ని గాయపరుస్తారు, నిజమైన సంఘం మీద తప్పుడు మాటలు పలుకుతారు, నిజమైన సంఘాన్ని బ్యాడ్ చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుడినే బ్యాడ్ చేయడం ప్రయత్నం చేస్తున్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ అంటున్నాడు. నన్ను ఎందుకు హింసించుచున్నావు? ఎందుకు హింసిస్తున్నావు? నిన్నెప్పుడు హింసించబడిన ప్రభువా? నేను అన్నదే జాన్ విక్టర్నే. మరి జాన్ విక్టర్ ఎవరు అనుకుంటున్నావు? నా చెయ్యా. నేను అన్నది సత్యప్రదీప్ని. సత్యప్రదీప్ ఎవరు? నా కాలు. ఆమేన్. హల్లెలూయా అంటున్నాడా? అంటే ఒకరినొకరు గాయపరుచుకున్న సంఘాన్ని. ఒక కాలు వచ్చి చెయ్యిని గాయపరచగలదా? ఒకవేళ చెయ్యి ఆనందం వచ్చేసి తొండ కూడా ఏముంటుంది, అబ్బా అంటావు. కొంతమంది ఉద్రేకపరులు ఏం చేస్తారు? ఇలా కొట్టేసుకుని పక్కకి వెళ్తారు, అయ్యి బాబు నొప్పి వచ్చేస్తుంది అంటారు. అవునా కాదా?
శరీరం గాయపరచుకోవద్దు, అప్పుడు కూడా దేవుడే బాధపడతాడు. సంఘంలో ఒకరినొకరు గాయపరచుకున్న దేవుడు గాయపరచబడతాడు. అందుకే నీ పక్కల్ని ఎప్పుడు గాయపరచొద్దు, గాయపడే మాటలు మాట్లాడొద్దు. డోంట్ హర్ట్ యువర్ బ్రదర్. నీ సహోదరుని నువ్వు గాయపరచొద్దు, నీ దైవజనుని గాయపరచొద్దు. నువ్వు దేవుడిని గాయపరిచినోడు అయిపోతావు. నీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నాడు ఇక్కడ, మునికోళ్లకు ఎదురు తనుట నీకు కష్టమని హీబ్రూ భాషలో మాట్లాడుతున్నాడట. యేసుప్రభు ఉన్నప్పుడు ఎక్కువ ఏ భాష మాట్లాడేవాడు అనేవారు? అరబిక్ అనేవారు, లేదా హిబ్రూ అనేవారు. కానీ ఇప్పుడు హిబ్రూ భాషలో మాట్లాడుతున్నారు. మునికోళ్లకు ఎదురు తన్నుట నీకు కష్టం, దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా చేయటం నీకు కష్టమై ఉన్నది, దేవుని వాక్యమునికి ఎదురెడడం నీకు కష్టమై ఉన్నది. దేవుని వాక్యానికి ఎవరో పోటీగా వెళ్ళలేరు, దేవుని వర్తమానమునకు ఎవరో పోటీగా ఈదలేరు. మునుకోల అనేది ఒక ఖడ్గమై ఉన్నది, ఒక పదునైనది. ఆ పదునైన దాన్ని కానీ నువ్వు దాడి చేయాలని చూస్తే నీవే గాయపరచబడతావు. ఈరోజు వాక్యముకు వ్యతిరేకంగా నువ్వు ప్రయాణం చేయొద్దు, దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా నువ్వు ప్రయాణం చేయొద్దు. నువ్వు వర్ధిల్లలేవు. దేవుని చిత్తానికి ఎప్పుడు వ్యతిరేకంగా వెళ్ళా నువ్వు వర్ధిల్లలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో యోనా ఉన్నాడు, ప్రవక్త అన్నాడు. దేవుని సన్నిధించి పారిపోతున్న ఒక మనుషుడు, అతనికి దేవుని చిత్తం ఏంటి? నినివే పట్టణం వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళు ఉగ్రత నుంచి తప్పించాలి. అది దేవుని యొక్క చిత్తం. కానీ ఏం చేస్తున్నాడు? బాగా సుఖానికి అలవాటు పడిపోయాడు. ఎవరో? యోనా. సుఖానికి బాగా అలవాటు పడిపోయి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడం ప్రయత్నిస్తున్నాడు. అవుతుందా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడం అవుతుందా? మునుకోళ్ళకి ఎదురుదన్నట్టు అవుతుందా? తర్షీసు వాడెక్కి హ్యాపీగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళేవాడి జీవితాల్లో తుఫాన్లు రేగుతాయి, అలజళ్ళు రేగుతాయి. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమార్తె అయితే నీ జీవితంలో అలజళ్ళు రేగుతాయి. ఎక్కడికి వెళ్ళినా నువ్వు వర్ధిల్లలేవు, ఏది పట్టుకున్నా నువ్వు వర్ధిల్లలేవు. ఎప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు. దేవుని చిత్తం ఏదో కనిపెట్టి, ప్రభువా నేను తలంచిన పని అది నీ చిత్తమా కాదా అని నువ్వు అడగాలి తప్ప, నువ్వే విధంగా పడితే ఆ విధంగా నువ్వు వెళ్ళిపోయి ఎవరో ఏదో అన్నారనో, లేకపోతే పాస్టర్ ఏదో అన్నాడనో, నీ సొంత నిర్ణయాలు ఏదైనా వెళ్ళావా, నువ్వు నష్టము దానికి వెల చెల్లించాలి తప్ప నువ్వెంత మాత్రం వర్ధిల్లలేవు. నువ్వెన్నో సంవత్సరాలు టైం వేస్ట్ తప్ప, నీ సమయము వృధా తప్ప నువ్వు ఒక్క సెకండ్ కూడా వర్ధిల్లలేవు. నీ జీవితం నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుడి చిత్తమును జరిగిస్తున్నాడో ఆ వ్యక్తి హృదయం తృప్తిగా ఉంటుంది. యోబు గ్రంథంలో ఓ మాట ఉంది, భక్తి ధైర్యము పుట్టించదా అని ఉంది. ఏ వ్యక్తి అయితే భక్తి చేస్తున్నాడో ఆ వ్యక్తి ధైర్యమును పొందుతాడు. ఆమేన్. ధైర్యం పుట్టిస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి వాక్యాన్ని పట్టుకుని నడుస్తున్నాడో, దేవుని చిత్తాన్ని పట్టుకుని నడుస్తున్నాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ధైర్యంగా ఉండగలడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడో అతని కళ్ళల్లో పాపం కనబడుతుంది, అతని ముఖంలో పాపం కనబడుతుంది, వాళ్ళ నడతలో పాపం కనబడుతుంది, వారి జీవితమే పాపం కనబడి భయపడిపోతూ వణికిపోతూ వాళ్ళు దూరమైపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి భక్తి చేయడం ప్రారంభించాడు అతని ముఖం సంతోషంగా ఉంటుంది, విడుదల ఉంటుంది, పరిశుద్ధులతో సహవాసం ఉంటుంది. అవునా? ధైర్యం పుట్టిస్తుంది అతని జీవితం. ఆవిడ అనిపిస్తుంది, నా జీవితం ఇప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉందరా అనిపిస్తుంది. చాలామంది బ్రతుకుతారు కానీ వాళ్ళ జీవితం తృప్తికరంగా ఉండదు. గమనించండి, అనేక జీవితాలు వేల డబ్బులు సంపాదించుకున్నా, ఎస్టేట్లు సంపాదించుకున్నా, హల్లెలూయా, ఎన్ని సంపాదించుకున్న వాళ్ళ జీవితంలో సాటిస్ఫైడ్ అనే పదం ఉండదండి. ఈరోజు సాటిస్ఫైడ్ అనే పదం వాక్యములోనే దొరుకుతూ ఉంది. అందుకే చాలామంది ఈరోజు దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి, మునుకోలకి ఎదురు తన్ని బ్రతకాలని ప్రయత్నిస్తున్నారు. దేవుని చిత్తము వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళొద్దు, దానికి వెల చెల్లించాలి. నువ్వు ఏదో తొందరపాటులో ఆవేశపూరితంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు, ఆవేశంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలంతే. ఎప్పుడు వాక్య విరుద్ధంగా నువ్వు ప్రయత్నం చేయొద్దు. నువ్వు వెళ్తున్న మార్గం వాక్యమా కాదా చెక్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఈరోజు సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి? వాక్యానికి వ్యతిరేకంగా నిలబడదాం అనుకుంటున్నాయి. ఈ వాక్య ఖడ్గం ముందు వ్యతిరేకమైన బోధలు, వ్యతిరేకమైన సిద్ధాంతాలు ఎంత మాత్రం నిలబడలేవు.
యోనా వెళ్ళిపోయాడు, తర్షీసు వెళ్ళిపోతాకి వాడెక్కేశాడు. అనుకున్నాడు ఎవరు నన్ను చూడలేదని. బ్రదర్, నిన్ను అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. చాలామంది అనుకుంటారు చీకట్లో తప్పులు చేసేసి నాకు తెల్లదనుకుంటూ ఉంటారు. నో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కృప పొందుతాడు. నీకు కృప కావాలంటే ఏం చేయాలి? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నేను ఒప్పేసుకున్నాను కదా అని చెప్పేసి విడిచిపెట్టుకుని ఉన్నావు అనుకో, నీకు కృప రాదు. మరలా ఒప్పేసుకుని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి నీకు కృప కావాలంటే. చాలామంది ఏం చేస్తారు, నేను ఒప్పేసుకున్నాను, పాస్టర్ గారి దగ్గర ఒప్పేసుకున్నాను, లేకపోతే ఎవరి దగ్గర తప్పు చేశాను వాళ్ళ దగ్గర ఒప్పేసుకున్నాను అంటారు. కానీ విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే కనికరం పొందుతారు. ఈరోజు ఒప్పుకోవడం ఎంత తెలివితేటలు నేర్చుకుని సారీ అండి సింపుల్గా ఉంది. ఇంగ్లీష్లో చాలా సింపుల్, తెలుగులో క్షమించడం చాలా కష్టం. అవునా కదా? హల్లెలూయా. ఇంగ్లీష్లో ఎంత సారీ బెదర్ అంటాడు, కానీ తెలుగులో క్షమించండి బెదర్. అందుకే కొన్ని తెలుగు పదాలు చాలా బాగుంటాయండి. అవునా? క్షమించండి అనే పదం వాడలేరు, సారీ అండి అంటారు అంతే సింపుల్గా. హల్లెలూయా. ఒప్పుకోవడం, విడిచిపెట్టడం. ఒప్పేసుకుని సరిపెట్టుకోవడం కాదు, నువ్వు విడిచిపెట్టాలి నీ జీవితంలో నుంచి. జీవితంలో విడిచిపెడితే నువ్వు కనికరం పొందుతావు, నీ ముఖంలో తేజస్సు స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తర్షీసు వాడు ఎక్కేశాడు, ఎవరో చూడలేదు అనుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వేం చేసినా దేవుడు దొరుకుతావు. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి? ఎక్కడికి వెళ్ళినా యువర్ అండర్ సీసీటీవీ సర్వేలియన్స్ అంటాడు అంతే. మీరు సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్నారంటే. అవునా? ఒక దైవజనుడిగానే మాట్లాడుతున్నాను. సోదరులారా, మీరు దేవుని యొక్క కన్ను మిమ్మల్ని ఎప్పుడూ పర్యవేక్షిస్తూ ఉంది. గుర్తుపెట్టుకో, ఏదైనా నువ్వు తప్పు చేయాలని కనిపిస్తున్నప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు, ఒక కన్ను మీద ఉంది, సీసీ కెమెరా ఉంది అని మాత్రం గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎవరో చూడలేదు అనుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. హ్యాపీగా ఎంజాయ్ చేయట్లేదండో, కానీ దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. వాళ్ళు ఏం జరుగుతుంది? పబ్ ఉంది, డ్యాన్స్ ఉంది, నటన ఉంది, సినిమాలు ఉన్నాయి, థియేటర్లు ఉన్నాయి, అట్లా అన్నింటికి వెళ్తలేదు. ఎక్కడ అడుగు భాగానికి వెళ్ళిపోయి మార్గం తప్పు తిరుగుతున్నాడు. ఆమేన్. ఇదేంటి? మునుకోళ్ళకు వ్యతిరేకంగా వెళ్ళట్లేదా? మునుకోళ్ళకు వ్యతిరేకంగా కాదా? ఇప్పుడు వెళ్తున్నాడు మునుకోళ్ళకు వ్యతిరేకంగా. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అవునా? వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? ఆమేన్. ఒకరోజు ఏం చేశాడు? తుఫాన్ తీసుకొచ్చాడు. గుర్తుపెట్టుకో, దేవుని చిత్తానికి కానీ వెళ్తే నీ జీవితంలో తుఫాన్లు జరుగుతాయి. నిన్ను బలహీనుడుగానో రోగుగానో దేవుడు పడేస్తాడంతే. ఆమేన్. అప్పుడు నీకు రియలైజేషన్ చేస్తాడు, నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు దేవుడిని కుమారుడు అయితే అలా జరుగుతుంది. ఆ తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ గుర్తుపెట్టుకో, అది నీకు మేలు చేస్తాడు ఆయన. ఆమేన్. ప్రవక్త చాలా అద్భుతంగా అన్నాడండి, యథార్థవంతుడు తన పాపాలు ఒప్పుకుని విడిచిపెడతాడండి. యథార్థవంతుడు తన పాపములు తన పొరపాట్లు ఒప్పుకుని విడిచిపెట్టేస్తాడంటండి. యథార్థవంతుడే పశ్చాత్తాపడగలడట, యథార్థవంతుడే కన్నీళ్ళు గార్చగలడట. కన్నీళ్ళు గార్చాలండి పశ్చాత్తాపం అంటే. ఒక నిజమైన పశ్చాత్తాపం ఏం రావాలి? కన్నీళ్ళు రావాలి. లార్డ్ ఫర్గివ్ మీ. ఆ రోజు ఏం చేశాడు? తండ్రి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశానని తప్పిపోయిన కుమారుడు రాలేదా? అవునా? ఈరోజు మనం ఏం చేస్తాం? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసి, తండ్రి నీ చిత్తానికి వ్యతిరేకంగా చేశాను నన్ను క్షమించని అడగం. ఏదో ఒక కార్యం తలపెడతాం, అందులో మనం సక్సెస్ అవ్వము. అప్పుడు పశ్చాత్తాపడాలి. అయ్యో ప్రభువా, నేను ఎలాగెళ్దామనుకున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నీ వాక్య విరుద్ధంగా నేను ప్రయాణం చేశాను అని కన్నీళ్ళు పెట్టుకుంటే రెండోసారి తప్పిపోకుండా ఉంటాను. కానీ ఏం చేస్తాం? అయ్యోదా, సరే దేవుని చిత్తం కాదేమో అని వెళ్ళిపోతాం మనం. అవునా? ఏదని అంటాం, దేవుని చిత్తం కాదేమో అనుకుంటాం. కానీ దేవుని చిత్తం కాదేమో అనుకున్నప్పుడే, ప్రభువా ఇది నీ చిత్తం కాకుండా నేను ప్రయత్నం చేశాను కనుక నన్ను క్షమించు దేవా అని అడగాలి దేవుణ్ణి. పశ్చాత్తాపడాలి. అక్కడ కూడా ఏం చేస్తున్నాడు సారో? ఆమేన్. హ్యాపీగా కిందకి వెళ్ళిపోయాడు, ఎవరితో కలుసుకోవట్లేదు, లోకస్తులతో కలవట్లేదు, ఒంటరి జీవితాన్ని అనిపిస్తున్నాడు, ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఇలాంటి సమయంలో దేవుడు ఆ జీవితానికి తుఫాన్ రప్పించాడు. గుర్తుపెట్టుకో సోదరుడా, నువ్వు దేవుడిని వాక్యాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండలేవు. నువ్వు పారిపోదాం అనుకుంటావు. సినిమా థియేటర్లో కూర్చున్న దేవుడు గుర్తొస్తాడు నీకు. నీ చేతిలో మందు చేసి ఉన్న దేవుడు గుర్తొస్తాడు. నువ్వు పానపారాకున్న దేవుడు గుర్తొస్తాడు నీకు. అవునా? హల్లెలూయా. ఏ తప్పన్నా చేస్తున్న గుర్తొస్తాడు. విలియం బ్రాంహం
వాళ్ళు ఎవరో ఉద్రేకపరిచారని ఇలాగే ఎత్తుకున్నాడట. దేవుడు మాట్లాడుతున్నాడు, వద్దు వద్దు అని చెప్తున్నాడు. ఒక స్త్రీ ప్రేరేపిస్తుంది, నాకు వద్దు. ఆమేన్. ఒక స్త్రీ ఏమంది, నువ్వు నాతో ఒక రాత్రి ఉంటే నీతో ఒక రాత్రి వస్తానందంట, నీకు స్వర్గం ఏంటో చూపిస్తాను అందంట. ఏమంది? ఒక రాత్రి నాతో ఉంటే నీకు స్వర్గం ఎలా ఉంటుందో చూపిద్దాను ఒక స్త్రీ అందంట. సరే నువ్వు అన్నట్టుగానే నీతో నేను వస్తాను, కానీ ఆ రోజు కంటే ముందు నా కూటానికి ఒక రోజు ముందు రమ్మన్నాడట. అవునా అవునా, అయ్యి బాబా నీ కూటానికి రానందంట. అవునా, హల్లెలూయా. ఒక జవాబు మనం అలాగ ఉండాలి. స్త్రీలు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, తప్పులు మనం ప్రేరేపిస్తున్నప్పుడు, రా కూటానికి రా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం దగ్గర పిచ్చి ప్రేరేపణ వెళ్తున్నామేమో. ఆమేన్. ఆ విధంగా ధైర్యంగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏమవుతుంది? మునుకోలకు ఎదురుకి వెళ్తున్నాడు యోనా. యోనా నీ అంతు చూస్తాను నేను. సోదరుడా నువ్వు ఎక్కడికి వెళ్ళు, నీ వెంటే వస్తాను నేను. ఆమేన్. ఎక్కడ తప్పించుకుంటావు నేను చూస్తాను. ఎన్ని ప్రయత్నాలు చేయి, నువ్వు ఓడిపోతావు అంతే. నువ్వెన్నెన్నో ప్రయత్నాలు చేయి, నీ జీవితంలో సక్సెస్ అవ్వలేవండి. నువ్వు ఎక్కడైనా సక్సెస్ నీ లైఫ్ ఉందంటే దేవుని వాక్యం దగ్గరే. పడిపోయింది, ఆయన వాక్యం దగ్గర పడిపో. నీ జీవితాన్ని సరెండర్ చేసేసుకో. ప్రభు నీ కొరకు బ్రతుకుతానని డెడికేట్ చేసేసుకో. నీ జీవితము ఒక అద్భుతమైన రూప శిల్పముగా దేవుడు మార్చేస్తాడు. రూపించబడిన శిల్పం, ఒక మహోన్నతమైన కళాకాండంగా నీ జీవితం మార్చేస్తాడు. అందుకే నీ డెడికేషన్ అవసరం ప్రభువుకి. ఏం చేస్తున్నాడు? ఎవరి వల్ల తుఫాన్ వచ్చింది అనిపిస్తుంది. ఆమేన్. ఎవడైతే వాడెక్కించుకున్నాడో ఆడే వస్తాడు నీ దగ్గరికి. అవునా, నువ్వు వద్దు అంటాడు. అప్పుడు ఏం చేద్దాం? నేను లోకం నిన్ను గెంటేస్తుంది. ఏమవుతుంది? హల్లెలూయా. మనమేమనుకుంటాం, ఇందులో బాగా వర్దిల్లిపోతాం అనుకుంటే ఈ జాబులో ఆడు గెంటేస్తాడు. ఎవరు గెంటేస్తున్నారు? ఎవడైతే పిలిచి జాయిన్ చేసుకున్నాడు, వాడెక్కించుకున్నాడు, ఆడే గెంటేస్తాడు. మాటలు కాదు, మనమేమనుకుంటాం, ఏదో ఉందనుకుంటాం. అర్థమవుతుందా? నీకు అర్థం కాదు. దేవుడి చేత పెట్టుకు అనుకోవాలి ఎందుకు జరుగుతుంది ఇలాగా. నీ గెంటేస్తాడు నిన్ను. వాళ్ళలోంచి గెంటేసాడు. సరే అన్నాడు, గెంటేస్తే గెంటే అన్నాడు, అంతే. మనమే అనుకుంటే ఈ జాబ్ తీసేశారు నాకు ఎందుకంటావు, నువ్వు తెగ బాధపడిపోతావు, కురుక్కుపోతావు. ఎలా బతకాలి నేను? నీకు శాప ఉంటుంది, కంగారు పడకు. నిన్ను మళ్ళీ లైన్లో పెట్టే శాప పెడతాడు దేవుడు. నీ జీవితం అస్తవస్తంగా ఏం మార్చాడు. ఆమేన్. అందుకే ఏం చేస్తాడు? హల్లెలూయా. నిన్ను మింగడానికి కూడా తయారైంది అక్కడ. నిన్ను సరిచేసే చేప ఒకటి ఉంది. ఆ చేపలోకి వెళ్తే తప్ప నీకు పశ్చాత్తాపం రాదు. ఆమేన్. ఇప్పుడు ఏం చేశారు? ముందు వస్తుందిలాగా టిక్కెట్ తీసేసుకుని లోపలికి వెళ్ళేసి కిందకి వెళ్ళి పడుకున్నాడట. ఏవో నాకు ఈ పాటలు వద్దు, చిచ్చి నచ్చట్లేదు నాకు అన్నాడు. పాటలో లేడు, పబ్బుల్లో లేడు, డ్యాన్సుల్లో లేడు, అయినా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాడు. అనుకుంటాం ఈరోజు నేను ఏ పాపం చేయట్లేదు, ఏ సినిమా హాల్కి వెళ్ళట్లేదు, నేను ఎక్కడికి పోతలేదు, నా జీవితం చాలా పవిత్రంగా ఉందనుకుంటాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటాడు. నువ్వు ఎన్ని పాపాలు చేయకుండా ఎంత పవిత్రంగా ఉన్నా నువ్వు ఎక్కవలసిందే వాడా, నినివే వాడ. కానీ నువ్వు తర్షీసు వాళ్ళలో ఉండి నేను ఏ తప్పు చేయట్లేదంటే కుదరదు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? నామకార్థ సంఘాలలో, సంఘ శాఖలలో, మానవ హస్తముల ద్వారా నిర్మించబడిన సంఘాల్లో ఉంటూ నేను ఏ తప్పు చేయట్లేదు, నేను కరెక్ట్ అనుకుంటాడు. కానీ ఆ వాడే తప్పు, నువ్వు ఎక్కిన వాడే తప్పు. ఈరోజు చాలామంది అంట యథార్థ పరులు అంట వాడలెక్కి పాడైపోతున్నారంట. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? చీట్ ఎవరి మీద పడ్డది? ఆమేన్. మరి నిన్నెందుకు గెంటారు అంతమంది ఉండగానే? ఆ వాళ్ళని నిన్నెందుకు గెంటారు? నీ మీదే పడ్డది చీట్ నీ మీదే పడ్డది. ఇప్పుడు యోనానికి గెంటండి అన్నాడు. హల్లెలూయా. సరే గెంటండి, దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను సముద్రములో మునిగిపోకుండా, ఆ కష్టములో నిన్ను మునిగిపోకుండా, హల్లెలూయా, నిన్ను నశించిపోకుండా, నీ జీవితం అంతటితో ముగించబడకుండా నిన్ను కాపాడడానికి, నిన్ను భద్రపరచడానికి దేవుడు ముందుగానే అక్కడ ఒక చేపను పెట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ఆదరించి వాళ్ళని పెడతాడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించే బిడ్డలను నిన్ను పెడతాడు. అక్కడ రెడీగా ఉందంట, నోరు తెరిచి. అవునా? చేప ఎలాగుంది? రెడీగా ఉందంట. బెల్లం మొక్కలకే జీరకాయల పొట్టాలకు కాదు, అది నీకోసమే. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఆ గొంతులోకి మామూలుగా అయితే టెన్నిస్ బాల్ కూడా వెళ్దాం, కానీ యోనా వెళ్ళిపోతున్నాడు అంటే అది ప్రత్యేకమైన డిజైన్ అది అన్నాడా మన ప్రవక్త. సో ఎప్పుడైతే పడేశారో ఆమేన్, చేప వచ్చి మింగడం మొదలెట్టింది. అవునంటారా? వెంటనే ఎక్కడికి వెళ్తాడు? కాలే అంటే వచ్చేస్తాడు. వస్తే ఆహారం వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? అక్కడి నుంచి అలాగా స్టమక్లో నుంచి అలా కాలేకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు చేప దగ్గరికి వెళ్ళిపోయాడు. అవునా? గుర్తుపెట్టుకో సోదరుడా, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే చేప గొడవలు పడుతున్నావో దాని హృదయం దగ్గరికి వెళ్ళిపోతాను. ఆమేన్, హల్లెలూయా. చేప దగ్గరికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చిందంట ప్రార్థన. ఎవరికే? మునికోలకు ఎదురుదన్నిన వాడికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిన వాడికి ప్రార్థన గుర్తొచ్చిందంట. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నీ కష్టములో, దుఃఖములో, వేదనలో, బాధలో, కృంగుపాట్లో నీకు గుర్తు రావాల్సింది ప్రార్థన. ప్రార్థనే నీకు అడ్డుగా ఉన్న మార్గాలను సరళపరిచేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? నువ్వు క్లిష్టమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్న మార్గాలన్నిటికీ అడ్డుగా సాతాను లెగుస్తున్నప్పుడు ప్రార్థన ఏం చేస్తుందంటే ఆ యొక్క అడ్డులను చీల్చివేస్తుంది. ఇప్పుడు ఏం చేశాడు? చేపకి ఆమె ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే చేపకు ఒకసారి వచ్చేస్తుంది. అవునా? హల్లెలూయా. ఎవరైతే నీకు సహకారిగా ఉన్నారో, ఎవరైతే నీకు బోధిస్తూ ఉన్నారో, విశ్వాసులు ఎప్పుడైతే భక్తి చేస్తారో చేప స్పీడ్ పెరిగిపోయి తీసుకెళ్ళిపోతుంది త్వరగా. సంఘం ఎప్పుడైతే ఒకసారిగా ఉంటుందో, సంఘం ఎప్పుడైతే ప్రార్థిస్తుందో, సంఘం ఎప్పుడైతే హల్లెలూయా చెప్తుందో, సంఘం ఎప్పుడైతే ఆమేన్ చెప్తుందో, చేపకు ఉద్యోగం వచ్చేసి ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు పడవ కంటే ఆ యొక్క షిప్ కంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే సంఘాన్ని, పాస్టర్ని ఉద్యోగపరుస్తుందో, సంఘం వాక్యం లాక్కుంటుందో, ఆ యొక్క పాస్టర్ ఏం చేస్తాడో తెలుసా? ఆ యొక్క వ్యక్తిని మిగతా వాళ్ళకంటే, సంఘ శాఖల కంటే ముందుగానే గమ్యానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అవునా? ఇప్పుడు యోనా ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడికే? సొలొమోను కట్టిన దేవాలయంకి. ఆమేన్. చేపకు ఉద్యోగం వచ్చేసింది. ఇతను భక్తిపరుడు అయిపోయాడు. వెనక్కి జారిపోయిన వాడు భక్తిపరుడు అయిపోయాడు. మునుకోలకు ఎదురు తన్నినవాడు భక్తిపరుడు అయిపోయాడు. అవునా? హల్లెలూయా. ఇప్పుడు ఈ భక్తిపరుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని రోజులు? 3 రోజులు. ఆమేన్. ఇతనికి ఫుడ్ ఎక్కడదే? చేప చూసుకుంటుంది. అంతేనంటారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చేప ఏం చేస్తుంది? రిలీజ్ చేస్తుంది ఫుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో ఉన్నాడు. వెంటనే ఏం చేస్తుంది? స్పీడు మామూలు స్పీడ్ కాదు, ఇంకా జట్ట స్పీడు. ఆమేన్. ఎన్నెన్నో టర్నింగ్లు లెక్క చేయట్లేదు, ఎన్నెన్నో షిప్పులు లెక్క చేయట్లేదు. ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? గమ్యాన్ని తీసుకెళ్ళి పెట్టేసింది. ఆమేన్. ఇప్పుడు అంటాడు దిగవయ్యా నువ్వు అందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగెళ్తున్నాడు? ఒక కార్పెట్ ఉంది. ఒక కార్పెట్ ఉందా? ఆ యొక్క చేప యొక్క నాలిక ఇలాగ అవగానే కార్పెట్ నుంచి ఏమవుతున్నాడు? యోనా. హల్లెలూయా. షిప్లో ఉన్నటువంటి ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. ఏం చేస్తున్నాడు? ఇలా కార్పెట్ నుంచి బయట దిగాడు షిప్పులు ఆ యొక్క చేపలో నుంచి. అవునంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఉన్న వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు యోనానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఈ భూమి మీద నీ జర్నీ ముగించబడుతుందో నీకు ఆవలగొట్లో నిన్ను ఆ యొక్క రిసీవ్ చేసుకునే సైన్యం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ముందు మునుకోలకు ఎదురుగా తన్నాడు. అది కష్టం. మునుకోలకు ఎదురుగా తనడం అది కష్టం. అంత ఆసామాషేమి కాదు. దేవుడి వాక్యానికి విరుద్ధంగా బ్రతకడం అంత ఈజీ కాదు. నువ్వు సరెండర్ అయిపోవాలంతే. మునుకోలకు ఎదురుగా తనకూడదు, సరెండర్ అవ్వాలి. అందుకని ఎన్నిసార్లు గద్దించినా లోబడినవాడు శిక్షార్హుడు అన్న బైబిల్లో. ఎన్నోసార్లు గద్దించినా వినలేదు అనుకో, అతనికి నెక్స్ట్ ఏంటి? శిక్ష. కానీ దేవుని కుమారుడికి వెంటనే రిలీజ్ అవుతాడు. అతను తప్పని వ్యక్తపరచబడ్డాదా? అతను చేసే జీవితం పొరపాటుని అతనికి అర్థమవుతుందా? వెంటనే రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయిన వెంటనే అతనికి ఏమిటి? నూతనమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు. వెళ్ళాడు, పనిష్మెంట్కి ఏం చేశారు? గెంటారు అతన్ని. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను గెంటేస్తారు. నిన్ను గెంటేస్తారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడ ఏ తొందరపాటు నిర్ణయం తీసుకున్నా దానికి వెల చెల్లించవలసిందే. వెల చెల్లించాలంతే. అందుకే ఏం చేయాలి? మనం దేవుని చిత్తముకి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. దేవుడి చిత్తమును కనిపెట్టి
ఆ చిత్తానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఏం చేస్తున్నాడు సౌలు? మునుకోలకు ఎదురుతున్నట్టు నీకు కష్టము ఏంటి? ఖడ్గానికి ఎదురుతున్నాడా? ఆహా, హల్లెలూయా. మొన్న ఏం చెప్పాను, బిలాం కోసం మాట్లాడాను. ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు? మునుకోలకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నాడు. ఎవరిని? దేవుని పిల్లల్ని శపించడానికి వెళ్తున్నాడు. అవునా? దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నాడా? చాలామంది వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నారు. వ్యభిచార గృహాలు, వ్యభిచారాలకు వారు గృహాలు తెరుస్తారు, పాపానికి వారు గృహాలు తెరుస్తారు. వెళ్ళండి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. పాపానికి వ్యతిరేకము, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పాపాన్ని చేస్తున్నారు. వారి గృహాలే వ్యభిచార గృహాలుగా ఉన్నాయి. అవునా? హల్లెలూయా. ఆ యొక్క డబ్బులు కక్కుర్తి పడిపోడు కొంతమంది. ఆమెను ఏదో సాధిందామని వాక్యాన్ని విడిచిపెట్టేసి. అవునా కాదా? పరలోకాన్ని డబ్బు పట్టుకెళ్ళలేవు నాయన. ఏం పట్టుకెళ్తావు? మంచి సాక్ష్యాన్ని పట్టుకెళ్ళాలి. ఎంతకాలం బ్రతకమనేది కాదు, మంచి భూమి మీద మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుని ఆ సాక్ష్యాన్ని పట్టుకెళ్ళాలి. ఈరోజు చాలామంది సాక్ష్యాన్ని పోగొట్టుకుని డబ్బులు సంపాదించుకుంటారు. ఆ డబ్బులు పరలోకంలో చెల్లవు. నీ చెల్లేది సాక్ష్యమే చెల్లుతుంది. అవునా? నువ్వు సాక్ష్యాన్ని సంపాదించి భూమి మీద. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తన్నొద్దు. ఆ ఖడ్గాన్ని తన్నొద్దు. బిలాం ఏం చేస్తున్నా? అక్కడ దూత ఖడ్గం పట్టుకుని ఉంది, వెళ్ళిపోతున్నాడు ముందుకి. ఏం చేద్దామని వెళ్ళిపోతున్నాడు. దేవుని పిల్లలు అక్కడ ఎదరా. దేవుని పిల్లలతో ఆటలాడుతూ ఊరుకుంటాడా? ఈ సౌలు దేవుని పిల్లల్ని చంపడానికి వెళ్ళిపోతున్నాడు, ఊరుకుంటాడా? దేవుని సంఘాన్ని దాడి చేయాలనుకుని వెళ్తున్నాడు, ఊరుకుంటాడు దేవుడు? ఊరుకోడు. నువ్వెవరైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్తే నిన్ను అసలు ఊరుకోడు. ఆయన పడగొట్టవలసిందే, నిన్ను ఆపవలసిందే దేవుడు. అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. మునుకోలకు ఎదురు తన్నొద్దు. నీకు అంత ఈజీ కాదు, కష్టం అది. దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా నిలబడుతున్నావా? ఒక గాడిది చెప్పింది. అవునా? గాడి చెప్పిందా? ఎదరు ఖడ్గం పట్టుకుని దోతున్నాడు. ఆ ఖడ్గానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడా? నో సార్. వెళ్తే చేస్తాడు అక్కడ. వెళ్ళకూడదయ్యా. ఆమేన్. నీ కళ్ళు తెరవకపోతే నువ్వు ఖడ్గానికి వ్యతిరేకంగా వెళ్తున్నావో లేదో నీకు అర్థం కాదు. దేవుడిని కళ్ళు తెరవాలి. ఈరోజు చాలామంది వాక్యం అర్థం కాక కళ్ళు తెరవబడక వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, వాక్య ప్రకారంగా చేస్తున్నారు, తెలియట్లేదు. వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, వాక్య ప్రకారంగా చేస్తున్నారు. దేవుడు ఉన్నాం, వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అన్నాడు, మునుకోలకు ఎదురు తన్నుటి కష్టం. మునుకోలకు ఎదురు తన్నొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మునుకోలకు వ్యతిరేకంగా నువ్వు నిలబడొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించిన ప్రియ సోదరులారా, సౌలు ఆ విధంగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? దమస్క మార్గంలో ఎక్కడికి వెళ్తున్నాడు? వాక్యానికి వ్యతిరేకంగా దేవుడి పిల్లలను చంపాలనుకుంటున్నాడు. అవునా? వాక్యమునకు వ్యతిరేకంగా దేవుని పిల్లల మీద దాడి చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు బిలాము కూడా వాక్యానికి వ్యతిరేకంగా దీవించబడిన ప్రజలను శపించాలని వెళ్తున్నాడు. జరిగే పని అంటారు ఇది. ఒక్కసారి ఒక వ్యక్తి దీవించబడ్డాడంటే ఆ వ్యక్తిని ఎవడో శపించలేడు ఆ వ్యక్తిని దేవుడు. ఎందుకంటే ఇదివరకే దీవించేశాడు, ఇదివరకే ఆశీర్వదించేశాడు. ఇప్పుడు ఆశీర్వదింపబడిన వాడిని నువ్వు శపించగలవా? నో. కానీ ఏం చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి? మునుకోళ్ళకి ఎదురుగా వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మునుకోవాలంటే ఎలా ఉంటుందో తెలుసా? సూదైంది, పొద్దునైంది, ఒక గుణపం పట్టుకుందాని తన్ను, మొత్తం నీ కాలంతా సీరెత్తది, నీ కాలంతా పగిలిపోద్దా, నీ కాలు ఇరిగిపోతుందా? దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తే ఖడ్గాను దన్ను. అయ్యో, కత్తిపీట మీద కాలు వేసేసాను తెగిపోయింది అంటాను. అవునా? నీ కత్తిపీట అలాగుంటే ఇంకా మునుకోవాలి ఏంటంటే బాగా కొబ్బరికాయ తీస్తారు చూసారా? మీకు తెలుసో తెలీదు, చిన్న పక్కన పెట్టుకుని ఇలా కొబ్బరికాయ లేపుతుంటారు, అది మునుకోలు లాంటిది. ఇప్పుడు దాని మీద నువ్వు కాలెట్టు. వాక్యం దానికంటే పదునైనది. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు నిలబడితే, దేవుని చిత్తానికి నువ్వు వ్యతిరేకంగా నిలబడితే నీ పని కూడా అంతే. పరిశుద్ధ గ్రంథంలోకి యవనస్తుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ యొక్క సేవకుడు ప్రవక్త చెప్పాడు, నువ్వు వెళ్ళిన మార్గంలో
అన్నాడు అంతే. ఆల్రెడీ మ్యాప్ ఇచ్చాడు. ఎవరో వచ్చాడు ముసలి ప్రవక్త. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఇతను దర్శనాన్ని కోల్పోతున్నాడు. అక్కడికి వెళ్ళి ప్రవశించేటప్పటికి కొన్ని కార్యాలు ఈ వ్యక్తి ద్వారా జరిగాయి. బలిపీఠం మీద బూడిపోయిపోయింది, అతను చెయ్యి ఎండిపోయింది. ఈ కార్యాలు చూసేటప్పటికి నేనే పెద్ద పాస్టర్ అనుకున్నాడు మనోడు, నేనే పెద్దోడు అనుకున్నాడు, నా వెనకాల ఉన్నాడు ఎందుకు అనుకున్నాడు. కొన్ని కార్యాలు జరిగేటప్పటికి ఏమైపోయింది? ఇతని ఆలోచన మారిపోయింది. ఈ లోపల వచ్చాడు ఇంకో వ్యక్తి. అవునా, దేవుని చిత్తం ఏంటి? నువ్వు వెళ్ళిన మార్గంలో వచ్చాయి చెప్పాడా? అది ఆల్రెడీ మ్యాప్ ఇచ్చాడా? ఆ మ్యాప్ విషయంలో ఏం చేస్తున్నాడు? ఎవరో వచ్చి చెప్పారని మార్గమును తప్పిపోతున్నాడు. మార్గం ఏం చేస్తున్నాడు? తప్పిపోయాడు. పెద్ద ప్రవక్త, చాలా పెద్దోడు, చాలా బీటెస్టులు చేశాడు, ఎంటెస్టులు చేశాడు, అతనికి చాలా తెలుసు. ఫాదరు, గాడ్ ఫాదరు, సో అండ్ అనుకున్నాడు. ఏం చేశాడు? భోజనానికి రమ్మన్నాడు. అవునా, ఎవరింటికాడు చేయి కడగొద్దు అన్నాడు. ఏం చేస్తున్నాడు సార్? ఇప్పుడు నేను మంచి మాంసం కూర వండుతాను రా అన్నాడు. చెప్పాడా? మంచి మాంసం కూర వండేటప్పుడు ఆటోమేటిక్గా శోధించబడిపోయి ఏం చేస్తున్నాడు? దేవుని వాక్య విరుద్ధంగా వెళ్తున్నాడు. నీకే పని తప్పగించబడింది, ఆ పని చూసుకుని రా. ఎవరింటికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, నీ పని ముగించు. ఇంకా నీ పని అవ్వలేదు. అవునా, అంతేనా కదా? ఇప్పుడు ఒక సేవకుడు పని అప్పగించాడు, నువ్వు అక్కడ పని చేయాలి, పని అయిపోయింది వచ్చని తిరిగి చెప్పాలి. నువ్వు చేసేసాను కదా అంటే కుదరదు. ఏమైందో ఏంటో నువ్వు తిరిగి చెప్పాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇతను? ఇంకా మినిస్టర్ అయిపోలేదు కదండి అనుకున్నాడు, అయిపోయింది అనుకున్నాడు. రిపోర్ట్ ఇవ్వకుండా ఎక్కడైపోతుంది? రిపోర్ట్ ఇవ్వాలా? రిపోర్ట్ ఇవ్వాలొద్దా? దేవుడికి స్తోత్రం కలుగును కాక. నేను ఫలానా చోటకి వెళ్ళాను, ఫలానా వ్యక్తి వచ్చాడు, ఓ నిజంగా ఆ వ్యక్తికి నేను ప్రవచించాను, వచ్చిన వ్యక్తి, ఓ నిజంగా చేతి ఎండిపోయింది, ఈ విధంగా జరిగిందయ్యా, నువ్వు అప్పగించిన పరిచయం నేను ముగించానని చెప్పాలి. అది అవ్వకుండా రిపోర్ట్ రాకుండానే చేసేసాను అనుకుని మధ్యలో భోజనానికి వెళ్ళాడు. ఏమైంది? మంచిగా భోజనం చేశాడు. తర్వాత ఎవరు వచ్చారు? సింహం వచ్చింది. అవునా, ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నావో నువ్వు పనిష్మెంట్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏం చేశాడు? మొత్తం సింహం వచ్చి తినేసింది. ఇతను మినిస్ట్రీ సగం పూర్తయింది, సగం అవ్వలేదు. ఇతను ఏమనుకున్నాడంటే సగం పూర్తయ్యేటప్పటికి నేను ఏదో గొప్పోడు అనుకున్నాను, కానీ తర్వాత ఏమైపోయాడు? గొప్పోడు అనుకుని ఏం చేశాడు? చచ్చిపోయాడు. అందుకే బీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆమేన్. కొంత పరిచర్యతో తృప్తి పడిపోకూడదు. నువ్వు ఆఖరి నిమిషం వరకు జరిగిస్తాను ఉండాలి. లాస్ట్ మినిట్ నీ పరిచర్య, నీ విధానం ముగించేంత వరకు ప్రయాసపడాలి, కష్టపడాలి. కానీ అక్కడ ఏమయ్యాడు? చెయ్యండిపోయింది, విజయం వచ్చింది. ఓ బలిపీఠం పగిలిపోయింది, విజయం వచ్చింది. హల్లెలూయా. పోనీ ఎస్ఎంఎస్ అని పంపిస్తాక ఎస్ఎంఎస్ కాలం అది కాదు, వచ్చి దానికి స్టోరీ ఇవ్వాలి. ఆమేన్. ఇంకేమన్నాడు? నువ్వు వెళ్ళిన ఈ మార్గం కాక మరొక మార్గంలో చూడ ఏమంటాడు దాంట్లో 13వ అధ్యాయము రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం. మొదటి రాజులు. అంతటి దైవజనుడు ఒకడు యెహోవా చేత సెలవునుంది, యూదా దేశం నుండి బేతేలుకు వచ్చును. ధూపం వేటుకు యెరోబోము ఆ బలిపీఠం మీద నిల్చుండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ ప్రకటన చేశాను అని చదువుకుంటూ వచ్చేసి ఆమేన్. హల్లెలూయా. ఎంతండి? కాదు, మీరు వెళ్ళిన మార్గంగా అవును. 9వ వచనం 8:9. దైవజనుడు రాజుతో ఇట్లన్నాడు, నింటిలో సగము నువ్వు నాకు ఇచ్చినా నీతో కూడా నేను లోపలికి రాను. ముందేమన్నాడు? ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను, అన్నపానములు పుచ్చుకొనవద్దని నీ వచ్చిన మార్గమున తిరిగి పోవద్దని
యెహోవా వాక్కు చేత నాకు సెలవిన రాజుతో నేను ఏడు వెళ్ళిన మార్గమున తిరిగిపోవద్దు. ఏం చేస్తున్నాడు అతను? మార్గం మిస్ అయిపోయాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును దేవుని చిత్తాన్ని మిస్ అవుతున్నావో వెల చెల్లించాలి. మునికోలకు ఎదురు తన్నొద్దు. వాక్యానికి విరుద్ధంగా నువ్వు ప్రయాణం చేయొద్దు. మూర్ఖత్వంతో నువ్వు వెళ్ళొద్దు. వెళ్తే నువ్వు తప్పనిసరిగా దానికి వెల చెల్లించవలసి ఉంటుంది. దేవుని మాటకు విరోధంగా నువ్వు వెళ్తే నువ్వు వెల చెల్లించవలసి ఉంటుంది. అందుకే దేవుని వాక్యమా కాదని మనం ప్రతిదీ పరిశీలన చేసుకోవాలి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమవుతుందా? హల్లెలూయా. మునుకోలకు వ్యతిరేకంగా తన్నకూడదు. ఇప్పుడు ఏం చేశాడు? బిలాము తనడానికి ప్రయత్నం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత దీవెనలు శాపములు దీవెనలుగా దేవుడు మార్చేశాడు. అతని మనసులో శాపాలే ఉన్నాయి కానీ దీవెనలుగా మార్చాడు అంతే. అతను దీవెనలు కంటే అతను సొంత మనసులో కాదాయి, దేవుడే కన్వర్ట్ చేశాడు. కానీ యెహోషువను ఆ రోజు ఖడ్గం వదిలేసింది కానీ క్షమించండి, ఈ బిలామును ఆ రోజు ఖడ్గం వదిలేసింది. కానీ యెహోషువ గ్రంథంలో మనం చదివితే ఈ యొక్క మూర్ఖుడైన లేకపోతే బుద్ధిహీనుడైనటువంటి ఈ బిలామును కత్తి చేత నశింపజేసిద్రని ఉంటుంది. అప్పుడు ఖడ్గము చేత వదిలేశాడు, అవునా? కానీ తర్వాత కొన్ని దినాలలో ఖడ్గము బిలామును విడిచిపెట్టలేదు, చచ్చాడు. అవునా? ఎందుకు? దీవించబడిన ప్రజలకు వ్యతిరేకంగా వెళ్ళి శపించడానికి వెళ్తున్నాడు. ఇక్కడ సౌలు కూడా అంతే. దమస్కు మార్గంలో ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? అక్కడ క్రైస్తవులు హింసపెట్టడానికి వెళ్తున్నాడు. నిజ క్రైస్తవులను, నిజమైన దేవుని పిల్లలు హింసపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. నిజమైన క్రైస్తవులు హింసపెడితే దేవుడే హింస పొందుతున్నాడు. అప్పుడు ఏమైంది? ప్రకాశవంతమైన వెలుగు కొట్టింది పౌల్ని. అప్పుడు అన్నాడు, ఎక్కడ ఎవరు 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 అన్నాడు. నువ్వు హింసించున్న యేసుని నేను. ఆమె నేనెప్పుడు హింసించాను? ఆమేన్. నువ్వు దేవుని వాక్య విరుద్ధంగా వెళ్తున్నావు, అందుకు నన్ను హింసపెడుతున్నావు నువ్వు. ఈరోజు ఏ వ్యక్తి అయితే వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తాడో, వాక్య విరుద్ధంగా మాట్లాడుతాడో, వాక్య విరుద్ధంగా నడుస్తాడో ఆ వ్యక్తి దేవుణ్ణి హింసపెడుతున్నాడు. అది నేనైనా నువ్వైనా ఎవరైనా అంతే. ఇక్కడ దైవజనుడు ఏకంగా ఒక దైవజనుడిగా నేను ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని దేవుని చిత్తాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఒక విశ్వాసి, తిరిగి జన్మించిన విశ్వాసి ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని పట్టుకుని వెళ్ళాలి. మునుకోలకు వ్యతిరేకంగా తన్నకూడదు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయకూడదు. దావీదు ఏం చేశాడు? ఒకప్పుడు అనుకున్నాడు మందసాన్ని మోసుకొచ్చేస్తున్నాం కదా అనుకున్నాడు. అవునా? మోసుకొచ్చే విధానంలో మోసుకు రావట్లేదు. అవునా? దేవుని చిత్తము లేకుండా దేవునికి ఒక సేవ చేయ ప్రయత్నిస్తున్నాడు. అవునా? దేవుని చిత్తము లేకుండా దేవునికి సేవ చేయటం కూడా మునుకోలకు ఎదురు తన్నుటే. అందుకే నువ్వు చేస్తున్న ప్రతి పని దేవుని వాక్యానుసారంగా ఉందా, దేవుని చిత్తానుసారంగా ఉందా లేదో చూడాలి. డ్యాన్స్ చేసేసాడు, చాలా చేసేసాడు, చాలా నాట్యం చేశాడు, కానీ దేవుని చిత్తమేనా? కాదే. ఆమేన్. హల్లెలూయా. గమనించిన ప్రియ సోదరులారా, దేవుని వాక్యానికి విరోధంగా వెళ్తే మనం వెల చెల్లించాలి. అక్కడ ఏం చేస్తున్నారు? విరోధంగా వెళ్ళారు, అక్కడ మరణం వెల చెల్లించాడు. ఉజ్జాయమయ్యాడు, చనిపోయాడు, మరణం వెల. వాక్య విరుద్ధంగా మనం వెళ్తే వెల చెల్లించవలసి ఉంటుంది ఎవరైనా. ఈరోజు మరి సంఘాలన్నీ ఎప్పటి నుంచో వాక్య విరుద్ధంగా వెళ్తున్నాయి కదా. ఖచ్చితంగా ఒక రోజు రాబోతుంది, ఖచ్చితంగా ఎవరైతే దేవుని చిత్తానికి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా శిక్షణ పొందబోతున్నారు. ఈ సంఘాలు, ఈ సంఘ శాఖలన్నీ కూడా శిక్షణ పొందుకోబోతున్నాయి. దేవుడు శిక్ష అయిపోతున్నాడు వారికి, వారు నశించిపోబోతున్నారు. బబులోను కూలిపోయిన అన్నాడు. ఆ యొక్క మునుకోలకు వ్యతిరేకంగా నడిచిన సంఘము ఇది. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచిన సంఘము, అపోస్తుల బోధకు వ్యతిరేకంగా నడిచిన సంఘము. వ్యతిరేకంగా వెళ్ళింది ఏమవుతుంది? నశించిపోతుంది. హల్లెలూయా. అందుకే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం కూడా చేయకూడదు విశ్వాసులుగా. వాక్య విరుద్ధంగా వెళ్ళొద్దు, ఏదో గడిచిపోతుంది కదా నడిచిపోతుంది అనుకోవద్దు. ఆమేన్. దేవుని చిత్తాన్ని పట్టుకుని వెళ్ళండి యవనస్తులుగా. ఒక యవనస్తుడు అడుగుతాడు, ముసలుడు కాదు, యవనస్తుడు అడుగుతాడు, దేవుని చిత్తం అంటే ఎలాగా? దేవుని చిత్తం అంటే ఎలా కనుక్కోవాలి? దేవుని చిత్తం ఎల్లప్పుడూ వాక్యమే అన్నది. ఆమేన్. వాక్యాన్ని పట్టుకుని నీకు ఏది అనుకూలమైతే అనుకూలం దానికి వెళ్ళిపోవడం కాదు. నువ్వు నిలబడి 2 జంక్షన్లు ఉన్నప్పుడు ప్రార్థన చేసి ప్రభుది నీ చిత్తమా కాదా అని దేవుడి దగ్గర కనిపెడితే ఒకరోజు ఏం చేస్తాడంటే చిత్తాన్ని ఓపెన్ చేస్తాడు. నీ మానవ మనసు దేవుని చిత్తం కోసం అడిగినప్పుడు మానవ మనసు వాడకూడదు. నువ్వు న్యూట్రల్గా ఉన్నప్పుడు దేవుడు వాక్యాన్ని తెరుస్తాడు, నువ్వు వెళ్ళవలసిందే. దేవునికి మహిమ కలుగును కాదు, కానీ నువ్వు యథార్థంగా ఉండవలసిన వాడుగా ఉన్నావు.
బి మోర్ సిన్సియర్, మరింత యథార్థంగా ఉండవలసిన వాడుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఏం చేస్తున్నాడు, యోనా వెళ్ళాడు. ఏం చేశాడు, షిప్పులోంచి బయటకు గిరపడ్డాడు, వెల చెల్లించాడు. సముద్రంలో గిరపడ్డ మాటలు కాదు, ఆమేన్. కానీ దేవుడు అక్కడ ఏం చేశాడు, ఎన్నికను బట్టి ఏం చేశాడు, కాపాడాడు. ఈరోజు నువ్వు ఎన్నుకు ఉంటే కాపాడబడతావు, లేకపోతే నువ్వు నశించిపోతావు బిలాము వలె. ఆమేన్. యోనా పశ్చాత్తాపడ్డాడు, రియలైజ్ అయ్యాడు, మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడు. మళ్ళీ ట్రాక్లోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చేస్తానంటే మళ్ళీ ఇంకా మామూలుగా ఉండదు, సావు దెబ్బలే. యెహోవా ఒకసారి ఇస్తాడు, రెండో మారు ఇస్తాడు, మూడోసారి ఇంకా అవకాశం వాడు అన్నాడా, ఏం చేస్తాడు నేను, నీకు సావు దెబ్బలే. నువ్వు తప్పు చేయొచ్చు, పొరపాటు చేయొచ్చు, వెంటనే ఏం చేస్తాడు దేవుడు, నీకు అవకాశం ఇస్తాడు, నువ్వు సరి చేసుకునే అవకాశం ఇస్తాడు, ఒకసారి ఇస్తాడు. నువ్వు ఆ సరి చేసుకుని నమ్మకంగా అన్నీ విడిచిపెట్టి నువ్వు వెళ్తున్నావు అనుకో, దేవుడిని ఇచ్చిస్తాడు. లేదంటే కనుక నశించిపోతావు అంతే. సో అందుకే బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మునుకోలకు వ్యతిరేకముగా తనడం మనకు కష్టం. మునుకోలకు వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు బ్రతికి సాధించలేవేమీ కూడా. దేవునికి వ్యతిరేకంగా నిలబడి నువ్వేమీ పొందుకోలేవు. అనేక మంది వాక్య విరుద్ధంగా లేచి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాక్యానికి వ్యతిరేకంగా పోరాడి వర్తమానం చెప్తుంటే ద్వేషించి, అమ్మా ఈ మార్గం కరెక్ట్ కాదు, అయ్యా ఈ మార్గం కరెక్ట్ కాదని చెప్తుంటే హేళన చేసిన వాళ్ళు వాక్యం ముందు నిలబడలేక డేలా పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం శక్తివంతమైనది, దీనికి వ్యతిరేకంగా ఎవడో నిలబడి వర్ధిల్లేవాడు లేడు. అనేక మంది ప్రయత్నం చేశారు. ఫరో నిలబడ్డా, నిలబడలేదు. అభిమేలకి నిలబడ్డా, నిలబడలేదు. కనానీలు నిలబడ్డారా, నిలబడలేదు. ఏ వ్యక్తి కూడా నిలబడలేడు వాక్యం ముందు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు. ఆమేన్. చాలామంది అంటారు పులస చేప ఏం చేద్దండి, ఏం చేస్తుంది, గోదావరికి ఎదురుడి ఎక్కడ దొరికేస్తుంది, అక్కడి నుంచి దాఖలో పడుతుంది అది. అవునా, దానికి పెద్ద పోటీ. అవునా, ఎదురుడు ఏమవుతుంది, అందరూ ఒకలాగా వెళ్తుంది, అది ఇంకోలాగా వెళ్తుంది అంటది. అవునా, అప్పుడు ఏమవుతుంది, దాఖలో పడుతుంది వెళ్ళి డైరెక్ట్గా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నన్ను అంత కొన్నారు ఎంత కొన్నారు ఏమీ లేదు, సాగుకు ముందు నిన్ను ఎంత పెద్ద పెట్టిలో పెట్టినా నువ్వు సత్తున్న మట్టిలోకి వెళ్తావు. అవునా, నువ్వు బంగారు పెట్టిలో పెట్టినా, హల్లెలూయా, ఎందులో పెట్టినా నువ్వు మట్టిలో కావాల్సిందే. నీకు పురుగులు నిన్ను తినవలసిందే, పురుగులు నిన్ను తినవలసిందే. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తుంది, అది ఎదురీడే దొరుకుతుంది. ఈరోజు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఉండి నువ్వు తప్పించుకోలేవు. వాక్యానికి వ్యతిరేకంగా చేయకండి, వాక్యంతో నిలబడండి. ఈరోజు సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి, వాక్య వ్యతిరేకంగా. దేవుడే చెప్తున్నాడు, మునుకోలకు ఎదురుతానుట నీకు కష్టమో. ఈరోజు వాక్యం రెండంచెలు వాడిగల ఖడ్గం. దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా నిలబడొద్దు, నువ్వు జయించలేవు. ఏదో దేవుడి సేవకుని వ్యతిరేకంగా నిలబడి నువ్వేమీ చేయలేవు. అతను దేవుడు మనుషుడు, మనుషుడికి వ్యతిరేకంగా నువ్వేం పన్నాగాలమనినా నువ్వు వర్ధిల్లలేవు. మునుకోలకు ఎదురుతానుట నీకు కష్టము. దేవుని సంఘాన్ని నువ్వు బాధపెట్టేస్తావు అనుకున్నావేమో, కష్టమది. దేవుని సంఘం అంటే ఎవరు, ప్రశస్తమైన వారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? డబ్బు కోసం ఏం చేస్తున్నాడు, వ్యతిరేకంగా వెళ్తున్నాడు. ఈరోజు డబ్బు కోసం స్త్రీలు శరీరాలు అమ్ముకుంటున్నారు. ఈరోజు డబ్బు కోసం ఏం చేస్తున్నారు, వ్యభిచార గృహాలు తయారు చేసుకుంటున్నారు. అవునా, అవునా కాదా? డబ్బు కోసం వ్యతిరేకంగా, డబ్బు కోసం దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా వెళ్తున్నారు. అక్రమాలు, అన్యాయాలు, పర్సంటేజులు, కమిషన్లు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కాదు ఇవి. ఈరోజు ఎవరో కష్టపడడానికి ఇష్టపడుతున్నారా? ఎక్కడి నుంచైనా ఏదన్నా కలిసి వస్తుందేమో, లేకపోతే బండి అమ్మితే 2,000 మిగులుతుందేమో, కారు అమ్మితే 10,000 మిగులుతుందేమో. అవునా, ఇదే బాధ. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు తనడం కష్టం, ఎక్కడి దగ్గర పుల్ స్టాప్ అవుతుంది. ఈరోజు డబ్బు కోసం ఏం చేస్తున్నారు, సాయంకాలం అయ్యేటప్పటికి శరీరాలు అమ్ముకుంటున్నారు. 3,000కి 4,000కి శరీరాలు అమ్మేసుకుని దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా బతుకుతున్నారు. లాడ్జులు, ఇల్లు లాడ్జులుగా మారిపోయి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా లాడ్జులుగా మార్చేసుకుని డబ్బు కోసం వ్యతిరేకంగా వెళ్తున్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళడం అది నిన్ను ఆపుతుంది ఏదో ఒక రోజు. ఆమేన్. ఆ ఖడ్గము నిన్ను వేసేస్తుంది అంతే. బిలాము ఏం చేసింది, ఖడ్గం చంపేసిందా లేదా? ఈరోజు అంతే. ఇప్పుడు ఏం చేశాడు పౌలు, దేవుడు ఎన్నికలు ఉన్నాడు కాబట్టి కొట్టిననే రియలైజ్ అయ్యాడు. దేవుని ఎన్నికలో ఎవరున్నారు, యోనా ఉన్నాడు, రియలైజ్ అయ్యాడు. కానీ బిలాముకి రియలైజేషన్ లేదు, బిలాముకి రియలైజేషన్ లేదు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు, డబ్బు కోసం యోధా ఎవరు నమ్మేశాడు, అమ్మాడా?
యోధా ఏం చేసి యేసుక్రీస్తుని అమ్మేశాడా? ఏం కావాలి తనకి? డబ్బు కావాలి. ఈరోజు డబ్బు కోసం ఎంత నీచమైన కార్యక్రమాలకైనా పాల్పడుతున్నారు రేపు దౌర్భాగ్యులు. ఎందుకు బ్రతుకుతారో తెల్లవేళ్ళు, డబ్బు కోసం దిగజారిపో బతుకుతారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అందుకే గమనించండి నా ప్రియ సోదరి సోదరుల. ఆమేన్. దేవుని చిత్తానికి వాక్యానికి వ్యతిరేకంగా తనొద్దు. బిలాము తిరిగాడు, డబ్బు కోసం వెళ్ళాడు, ఏం చేసి కట్కంతో చచ్చాడు. అవునా? తిండికి కక్కుర్తి పడ్డాడు. ఎవరో ఈ దేవుడు చెప్పాడు, దేవుడికి వచ్చి రిపోర్ట్ ఇవ్వాలతను. కానీ ఏం చేస్తున్నాడు? కొంచెం మంచి కూరడితో వెళ్ళాడు, యాషావు కూరకి వెళ్ళాడు. ఏమయ్యాడు? దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేసి ఏమయ్యారు? చచ్చిపోయారు వాళ్ళు. కానీ యోనా దేవుడు ఎన్నికలో ఉన్నాడు కాబట్టి అతను సరిచేయబడ్డాడు. దేవుని కుమారుడికి ఒక అవకాశం సరిపోద్ది లేపి, ఇంకెన్నడూ పాపం వైపు తిరగడు అతను. అవకాశం వచ్చినా తిరగడు అతని జీవితంలో. ఆమేన్. దేవుడు ఒకేసారి అవకాశం ఇస్తాడు. ఆమేన్. ఇప్పటికే మనకు చాలా అవకాశాలు అయిపోయి, ఇంక మరొకసారి ఇంక అవకాశాలు ఏమో ఉండవు. ఫైనల్ అవకాశం తీసుకోవడం, మన మారు మనసు పొందడం, పశ్చాత్తాపాటు మీద మన లోపాలు ఉంటే వెనక్కి తిరగకుండా దేవుని కొరకే శాశ్వత జీవితాన్ని బ్రతకాలి. ఒకవేళ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పౌరుషంగా వెళ్ళావా, నీ జీవితంలో ఎప్పటికీ వర్ధిల్లలేవు. నో సార్. ఈరోజు సంఘాలు వర్ధిల్లపోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఎవరో ఒక వ్యక్తి మా ఏరియాలోకి వచ్చి ఈ వర్తమానం విలియం రాండమ్ ఓడుగుండు అన్నాడు. ఆ కొద్ది రోజులకు అలా ఆవిడ వేసి వెళ్ళిపోయింది. 2 పెళ్లి చేసుకున్నాడు. పెద్ద ఫేమస్ స్పీకర్. అవునా? వాక్యానికి వ్యతిరేకంగా తిరిగి డీలాబడిన వాళ్ళు ఉన్నారు. ఈ వర్తమానానికి వ్యతిరేకంగా నిలబడి డీలాబడిపోయిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. వర్తమానం శక్తివంతమైనది. సో ఈ వర్తమానానికి మనం విధేయత చూపించి వంగిపోయి సరిచేపడి ముందుకు వెళ్ళడం చాలా శ్రేష్టం. ఈ వర్తమానానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా నశించిపోయారు. వద్దు, ఆ రీతికి వద్దు. అవునా? ఒక ఆమె మంది వర్తమానము నా ఆవుకు కూడా ఎట్టనంది. ఆమేన్. కానీ ఆవు తిని మారింది. అవునా? ఆవుకైనా మారు మనిషి ఇచ్చాడు. అది ఎలా అంటావు? అందరినీ పొడిచే ఆవు. అవునా? ఆవుకి మారు మనిషి ఇచ్చింది వర్తమానం. చక్కగా పిల్లలకి అందే పాలు ఇచ్చింది. కానీ ఆమేన్, ఆ ఆవు కోనని చెప్పినందుకు ఈయన ఆవుకే వర్తమానం ఇచ్చి ఈవిని చంపేశాడు. అంత గొప్ప వర్తమానం ఇది. అవునా? దేవుని స్తోత్రం కలుగును కాక. సో ఈ వర్తమానానికి వ్యతిరేకంగా తిరగబడొద్దు. ఈ వర్తమానానికి మనమైనా ఎవరైనా వాక్యానికి విరుద్ధంగా తిరగబడకండి. వాక్యం చెప్తున్నప్పుడు దానికి లోబడండి. ఎదురుతనుడు నీకు కష్టం. ఆమేన్. నేను విధేయత చూపించు, నువ్వు వర్ధిల్లిపోతావు. పౌలు ఏం చేస్తున్నాడు? విధేయత చూపించాడు. అవునా? బైబిల్లో మాట ఉంటుంది, నిర్గమకాండం 19:5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని దానికి లోబడిన ఎడల, దానికి గైకొని ఎడల, నా నిబంధన మీరు అనుసరించిన ఎడల మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారు. నీవే నా ట్రెజరీ, నీవే నా ఆస్తి అంటున్నాడు. ఈరోజు సంఘమే ఆయన ఆస్తి. అవునా? మీరే ఆయనకి బలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. ఆమేన్. ఒక్కమారే అవకాశం ఇస్తున్నాడు ఆయన. అవునా? అదే పదే మనకి ఇవ్వడు. ఇప్పుడు సరి చేయబడి దేవుని కొరకు యథార్థంగా బతికినప్పుడు, ఇప్పుడు పౌలు ఏంటి? రోషంగా బతుకుతున్నాడు. ఇప్పుడు పౌలు వలె రోషంగా బ్రతకాలి. అవునంటారా? పౌలు వలె రోషంగా బ్రతకాలి. బ్రతకండి ఆ విధంగా. సంఘాలన్నీ అబద్ధ సంఘాలుగా మారిపోయాయి, అబద్ధ బోధలు అయిపోయాయి. కానీ ఇప్పుడు సౌలు పౌలుగా మారి నిజమైన బోధకుడిగా మారిపోయాడు. మనం తగ్గించుకొని చెప్పుకోవడానికి మనకి ఏమీ లేవు. మనకి ఏముంది చెప్పుకోవడానికి? కృప ద్వారా రక్షించబడిన పాపులం కదా మనం. అందుకే మనం తగ్గించుకుని ఈ యొక్క రక్షణ కృప పరిచర్లో నిలబడడం దేవుడి కృప, పరిచర్లో వాడుకోవడం దేవుని యొక్క కృప. దానికి మనం సంతోషిస్తూ, ప్రభువా యోగ్యతలు లేని వారిని, ఎక్కడో బురద గుంటల్లో ఉన్న వారిని ఇక్కడ పెట్టినందుకు ఎంత కృప. ఈ కృపను మనం ఎల్లప్పుడూ సంతోషిస్తూ దేవుని కొరకు బ్రతకాలి. అర్థమవుతుందా? మునుకోళ్ళకి ఎదురుతనుట కష్టము, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళటం అది కష్టము. అక్కడ దేవుడు వర్ధిల్లింప చెయ్యుడు. వాక్యానికి సంపూర్ణంగా విధేయత చూపించండి, లోబడండి, గొప్ప విజయం సాధిస్తారు. దేవుడికి కొన్ని మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాము. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుని సమర్పించుకోండి. ప్రభువా, నీ వాక్యానికి నీ చిత్తానికి వ్యతిరేకంగా ఎప్పుడు నిలబడిన ప్రభువా, నేను దోషినిగా ఉండను, నేను హింసపెట్టను ప్రభువా. ఓ దేవా, నేను సంతోషపెడతాను ఆయన. నీ నామాన్ని నేను భరిస్తాను ప్రభువా, నీ నామాన్ని భారం వహిస్తాను ప్రభువా, నీ కొరకు జీవిస్తాను ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకుందాము. ప్రియ సోదరి సోదరులారా, మునుకోళ్ళకి ఎదురు తన్నుట అది నీ కష్టమైన పని. మునుకోళ్ళకి ఎదురు తన్నుట అది నీకు కష్టము. ఓ నా ప్రియ సోదరి సోదరులారా,
ప్రభుకి అర్పించుకోనండి. ప్రభు నీ వాక్యానికి విధేయత చూపు బ్రతుకుతాం నాయన. ఆ రోజు యోనా తప్పించుకుని తిరుగుతున్నాడు అనుకున్నాడు, కానీ ఒక రోజు పట్టుకున్నావు నువ్వు. ఈరోజు మేమో తప్పించుకుని తిరగాలంటే ప్రభు నీ ఎన్నికలో ఉన్నాడు. మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నీ వాక్యానికి విరుద్ధంగా మేము ఎలా బ్రతకగలం ప్రభువా? సాయం చేయండి ఆయన, సహాయం చేయండి తండ్రి. ప్రభువానికి వందనాలు ప్రభువాని ప్రతి ఒక్కరు సమర్పించుకోండి. సౌలు దేవుని సంఘాన్ని నిమిషపెడదామని ఎక్కడ వర్దిల్తాడు? యోనా తర్సీసు వాళ్ళు ఉండి ఏం వర్దిల్తాడు? ఈరోజు నీవు నీ యొక్క సొంత మార్గాల్లో ఉండి నువ్వేం వర్దిల్లిపోతావు సోదరుడా? నువ్వేం వర్దిల్తావు? ప్రభుకు సమర్పించుకోనండి, ప్రభుకు సమర్పించుకోండి. నువ్వు వర్దిల్లాలంటే, దేవుడిని ఇంకా ఎక్కువ వెచ్చించాలంటే మన జీవితాలు ప్రభుకు అర్పించుకుని, వాక్యానికి వ్యతిరేకంగా కాకుండా, వాక్య విరోధంగా కాకుండా, వాక్యముకు అనుకూలంగా, వాక్యాన్ని సంతోషపెడుతూ మనం ముందుకు సాగవలసిన వారుగా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ఈరోజు సంఘాలు తప్పిపోయాయి, క్రైస్తవులు తప్పిపోయారు, అందరూ తప్పిపోయారు. అయితే దేవుని యొక్క కృప ఈరోజు మనందరికి ఇచ్చాడు ఆయన. సమర్పించుకుందాం, ప్రభువుకి ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకే స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, దేవా నీకే మహిమ చెల్లిస్తున్నాము. దేవా యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా. నీ చిత్తమునకు మునుకోలకు వ్యతిరేకంగా మేము నిలబడ్డము. అది కష్టమైన పని. నీ చిత్తానికి వ్యతిరేకంగా మేము పని చేయకూడదు, నీ వాక్యానికి వ్యతిరేకంగా పని చేయకూడదు ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి, నీకు కృతజ్ఞతలు ప్రభువా. నీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. దేవ మా అవిధేయత మన్నించండి. అనేక మార్లు ప్రభువా మేము నీ వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించి కనీసం కొద్ది పశ్చాత్తాపం కూడా లేకుండా మేము వెళ్ళిపోతున్నాము నాయన. ఫర్గివ్ మీ లార్డ్, మమ్మల్ని క్షమించు తండ్రి. మా ఆలోచనలు, మా పొరపాట్లు అన్ని క్షమించండి నాయన. నీ వాక్య ప్రకారంగా మా జీవితములు కట్టండి తండ్రి. ఈరోజు నీ కృప కాదా ఇది? నీ సన్నిధిలో ఉండే మాకు కృపేనా ఆయన? ఈరోజు మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్నామంటే ఇది నీ కృపేనా ఆయన? మాకు చెప్పుకోవడానికి ఎలాంటి మెరిట్స్ కూడా లేవు తండ్రి. ఇది నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప మాత్రమే, నీ కృప మాత్రమే తండ్రి. తండ్రి నీ మునుకోలకు వ్యతిరేకంగా నిలబడకూడదు నాయన. మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చావు తండ్రి. తప్పనిసరిగా చివరి దినాలలో దేవ వెను తిరగకుండా ప్రభువా, ఆ కప్ప వలె వెనక్కి తిరగకుండా నాయన మేము ముందుకే సాగిపోవడానికి తగిన కృప దయచేయమని పరిపూర్ణంగా నీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి గొప్ప కార్యం చేసి మహిమ పొందమని. ఇది కూర్చున్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ఆయా చోట్ల నుంచి వింటున్న బిడ్డలు దీవించండి. నీ కృప అందరికీ అనుగ్రహించండి ప్రభు. ఈ గ్రామస్తులు దీవించండి, ఈ పరిచర్ని ఆశీర్వదించండి దేవా. ఇదిగో పరిచర్కి నాయన ఎవరైనా కీడు తలపెడితే నీవే చూస్తున్నావు తండ్రి. దేవానికే స్తోత్రాలు నాయన. తప్పక మీరు ఆశీర్వదించమని ఆయన. ఇక్కడ పరిచర్య విస్తరింప చేయమని, నీ చిత్తం ఇక్కడ జరిగించమని దేవా. ఈ గృహాన్ని దీవించండి దేవా. ఇదిగో నేను ఇక్కడ మీ యొక్క పూర్తి పరిశుద్ధాత్మ స్వాధీనపరచుకోండి. ఇక్కడ వ్యతిరేకంగా ఉన్న క్రీస్తు విరోధి ఆత్మలను, అపవిత్రమైన ఆత్మలన్నిటినీ దేవా మీరు తొలగించి నీ పరిశుద్ధాత్మ కార్యం ఇక్కడ జరిగించమని పూర్తిగా నీ కృపాస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. పరిశుద్ధపరచండి ఆయన దేవ. ఇక్కడ బిడ్డలు దీవించండి, ఆశీర్వదించమని. నీ యొక్క ఉన్నటువంటి సంఘమును, సోదరులను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఇంతవరకు జరిగించిన ఆరాధన బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప కూడిచిన బిడ్డలకును, గ్రామస్తులకు, సోదరులందరికీ ఆయన కృప సదా తోడుగుండి ఎల్లప్పుడూ దేవుని చిత్తమును, వాక్యమును నెరవేర్చే బిడ్డలుగా దేవుడు మనల్ని అందరినీ నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.